మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఎల్2 ఎంపురాన్ సినిమా రూ. 260 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ బ్లాక్ బస్టర్ సినిమా ఇప్పుడు హిందీలోనూ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. మలయాళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఎల్2 ఎంపురాన్ భారీ బ్లాక్బస్టర్ సాధించింది. సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ మూవీకి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. పరుథ్వీ ఓ కీలకపాత్రలోనూ నటించారు. లూసిఫర్ మూవీకి సీక్వెల్గా ఈ చిత్రం తెరకెక్కింది. మార్చి 27న థియేటర్లలో విడుదలైన ఎంపురాన్ మూవీ సూపర్ హిట్ కొట్టింది. ఓటీటీలోనూ సత్తా చాటుతోంది. ఈ తరుణంలో మరో భాషలోనూ ఈ చిత్రం అందుబాటులోకి వచ్చేసింది. ఎల్2 ఎంపురాన్ సినిమా హిందీలోనూ జియో హాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 24న మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో హాట్స్టార్ ఓటీటీలో అడుగుపెట్టింది. ఇప్పుడు తాజాగా హిందీ వెర్షన్ కూడా వచ్చేసింది. థియేట్రికల్ రన్లో బ్లాక్బస్టర్ కొట్టిన ఎంపురాన్ ఓటీటీలోనూ అదరగొడుతోంది. జియో హాట్స్టార్ ఓటీటీలో కొన్ని రోజులు 4 భాషల్లోనూ టాప్లో ట్రెండ్ అయింది. ఇప్పటికే టాప్ -5లోనే కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు హిందీ వెర్షన్ కూడా వచ్చేసింది. దీంతో ఎంపురాన్ మూవీకి జియో హాట్స్టార్లో మరింత జోష్ వచ్చే అవకాశం ఉంది. వ్యూస్ పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఎల్2 ఎంపురాన్ సినిమా సుమారు 260 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. వివాదాలు వచ్చినా బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ మూవీ దుమ్మురేపింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన మలయాళ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ మూవీ సుమారు 175 కోట్ల రూపాయలు బడ్జెట్తో రూపొందింది. అత్యధిక బడ్జెట్తో తెరకెక్కిన మలయాళ మూవీగాను ఇది నిలిచింది. పాలిటిక్స్, ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్స్ అంశాలతో ఎల్2 ఎంపురాన్ మూవీని యాక్షన్ థ్రిల్లర్గా డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించారు. గ్రాండ్ స్కేల్లో ఈ మూవీని తీసుకొచ్చారు. ఈ చిత్రంలో మోహన్ లాల్, పరుథ్వీ పాటు టొవినో థామస్, అభిమన్యు సింగ్, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, జిరోమ్ ఫ్లిన్, ఆండ్రియా తివదార్, బైజు సంతోష్ కీ రోల్స్ చేశారు. ఎల్2 ఎంపురాన్ మూవీని ఆశీర్వాద్ సినిమాస్, లైకా ప్రొడక్షన్స్, శ్రీగోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరంబవూర్, సుభాస్కరన్, గోకులం గోపాలన్ ప్రొడ్యూస్ చేశారు. దీపక్ దేవ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సుజీత్ వాసుదేవన్ సినిమాటోగ్రఫీ చేశారు. చివరగా ఎల్2 ఎంపురాన్ సినిమా థియేటర్లలోనూ, ఓటీటీలోనూ అద్భుతమైన విజయాన్ని సాధించింది. అన్ని భాషల్లోనూ ప్రేక్షకులను అలరించడం ఖాయం.